హలో ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. ఈ రోజు అయితే బయట బాగా వర్షం పడుతుందండి. అయితే మిరపకాయ బజ్జీలు అయితే చేద్దాం అనుకున్నాం. సో రెసిపీ కూడా షేర్ అయితే చేస్తున్నామండి. హోటల్ స్టైల్లో మిరపకాయ బజ్జీలు అట్టికాయ బజ్జీ ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఫస్ట్ అయితే మిరపకాయ బజ్జీలు, అట్టికాయ ఒకటి, వాము వన్ స్పూన్ వాము, సాల్ట్, తినే సోడా, బియ్యపిండి, శనగపిండి, పసుపు, ఇవైతే కావాల్సినవండి. సో ఫస్ట్ అయితే బజ్జీ మిర్చిని బాగా వాష్ అయితే చేసుకుందామండి. వాష్ చేసుకొని సైడ్కి అయితే పెట్టేద్దాం. ఇప్పుడు అట్టికాయ కూడా వాష్ చేసుకుందామండి. మీలో ఎవరెవరికి బజ్జీ మిర్చి అంటే ఇష్టమో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ అయితే బజ్జీలో లోపల పెట్టే మిక్చర్ ఉండేది కదండి, స్టఫ్, అది రెడీ చేసుకుందాం. 1 స్పూన్ వాములో 2.5 స్పూన్ శనగపిండి, ఒక 1/2 స్పూన్ కన్నా కొంచెం తక్కువ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని అయితే పక్కన పెట్టేయాలి. మిక్స్ అయితే అయిపోయిందండి, పక్కన పెట్టేసి ఇప్పుడు బజ్జీ మిర్చికి అయితే కట్స్ అయితే పెట్టుకుందామండి. మధ్యలో ఇలా కట్ చేసుకొని కింద ఇంకా కొంచెం కట్ చేసేసేయాలండి, అప్పుడు టేస్ట్ బాగా వచ్చింది. ఈ విధంగా చూపిస్తున్న విధంగా అన్నీ కట్ అయితే చేసుకుందామండి. బజ్జీ మిర్చిలు పెద్దగా ఉన్నాయనిపిస్తే ఈ విధంగా మధ్యలో అయినా కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు అట్టికాయ కూడా కట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే పైన కొంచెం కింద కొంచెం కట్ చేసేసి పైన పీల్ అయితే రిమూవ్ చేసేసుకోవాలండి. రిమూవ్ చేసుకొని చూపిస్తున్న విధంగా సన్నగా స్లైస్ అయితే చేసుకోవాలి. స్లైసర్తో అయినా చేసుకోవచ్చండి, అప్పుడు ఇంకా బాగా సన్నగా వస్తాయి. ఈ విధంగా సన్నగా అయితే చేసుకోవాలండి. ఇలాగే అన్నీ స్లైస్ చేసేసుకుందాం. సన్నగా పల్సగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగానే అన్నీ చేసేసుకొని ఇప్పుడు మధ్యలో ఫిల్లింగ్ అయితే పెట్టేద్దామండి. బజ్జీ మిర్చికి వాము ఫిల్లింగ్ ఈ విధంగా చూపిస్తున్న విధంగానే మధ్యలో అయితే ఫిల్ చేసేసుకుందాం అన్ని బజ్జీ మిర్చికి. ఇప్పుడైతే ఆయిల్ అయితే పెట్టేశానండి వేడవడానికి. ఇవన్నీ ఫిల్ చేసుకున్నంత వరకు ఆయిల్ అయితే వేడైద్దని ఇవన్నీ అయితే ఫిల్ అయితే చేసేసుకున్నామండి. ఇప్పుడు బ్యాటర్ మిక్స్ చేసుకుందాం. 150 గ్రామ్స్ శనగపిండి అండి, 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి, సాల్ట్, చిటికెడ పసుపు ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, కలర్ కోసమే. సాల్ట్, టేస్ట్ సాల్ట్, చిటికెడ తినే సోడా, వంట సోడా అంటారు కదండి, వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఫస్ట్ అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. గడ్డలు ఏమన్నా ఉంటాయి కూడా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ అయితే చేసుకోవాలండి. పల్సగా కూడా చేసుకోకూడదండి, పల్సగా అయితే ఆయిల్ లాగేసిద్ది. మరి గట్టిగా కాకుండా పల్సగా కాకుండా మిక్స్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా అయితే మిక్స్ చేసుకోవాలండి. బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా మీడియంలో ఉండాలి, పల్సగా కూడా ఉండకూడదు, టైట్గా కూడా అవ్వకూడదు, ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడైపోయింది, బజ్జీలు అయితే వేసేసుకుందాం. మొత్తం డిప్ చేసి ఒక సైడ్కి ఇలాగ పిండి అయితే తీసేసుకొని వేసుకోవాలండి. చూపిస్తున్న విధంగా పిండి తీసేసి వేస్తే లోపల బజ్జీ మిర్చి కూడా కుక్ అయ్యి టేస్ట్ బాగా వచ్చిద్దండి. ఇప్పుడైతే అన్నీ వేసేసుకున్నాం. కడాయిలో తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలండి. బజ్జీ మిర్చి అయితే కుక్ అయిపోయింది, తీసేద్దాం.
ఈ విధంగానే సెకండ్ బ్యాచ్ కూడా వేసేద్దామండి. తీసేసిన తర్వాత ఒక సైడ్ పిండి అయితే తీసేసేయాలండి డిప్ చేసిన తర్వాత, అప్పుడే బాగా టేస్ట్ వస్తాయి. బజ్జీ మిర్చీలు అయితే వేసేసుకున్నామండి ఇవన్నీ. ఇప్పుడు ఇవి కుక్ అయిన తర్వాత అరటికాయ బజ్జీలు అయితే వేసేద్దాం. టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. కుక్ అయితే అయిపోయాయండి. ఇప్పుడు అరటికాయ ఇలాగే చూపిస్తున్న విధంగా డిప్ చేసుకొని రెండు వైపులా ఆయిల్లో అయితే వదిలేయాలండి, వేయాలి. వేసుకొని అవి కూడా టర్న్ చేసుకుంటూ కుక్ చేయాలండి. మీలో ఎవరెవరికి బజ్జీ మిర్చి అంటే ఇష్టమో కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి. ఇలా చూపిస్తున్న విధంగా టర్న్ చేసుకుంటూ కుక్ చేయాలండి. అరటికాయ బజ్జీలు కూడా రెడీ అయిపోయాయి. మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగానే సెకండ్ బ్యాచ్ కూడా వేసేద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. సో అరటికాయ బజ్జీలు అవన్నీ రెడీ అయిపోయాయండి. అన్నీ రెడీ అయిపోయాయి. బజ్జీలు కూడా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. చూడండి, క్రిస్పీగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో అయితే చెప్పండి. అరటికాయ బజ్జీలు కూడా బాగా లోపల అరటికాయ కూడా కుక్ అయిపోయింది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. అల్లా హాఫీజ్, బాయ్.